ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? గాడ్ హ్యాస్ ఎ బిగ్ ప్లాన్ ఫర్ యూ. సో ఈ వాగ్దానం విందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. మన బట్టి కాదు, మన క్రియల బట్టి కాదంట. ఆల్రెడీ దేవుడు నీ కొరకు ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసయ్య సంకల్పాలు నార్మల్ సంకల్పాలు, నార్మల్ ప్లాన్స్ కాదు కదా, గొప్ప ప్రణాళికలు. సౌలు కూడా తండ్రి అంటాడు సౌలుకి, సౌలు నువ్వు వెళ్ళి కోల్పోయిన పోగొట్టుకున్న మన గాడిదను వెతికి తీసుకురా అంటాడు. అయితే తండ్రి చెప్పిన మాటకు లోబడి సౌలు గాడిదలను వెతకడానికి వెళ్ళాడు. కోల్పోయిన గాడిదలు వెతకడానికి ఇంకొక సిటీకి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ సిటీలో దేవునికి సౌలు పట్ల ఇంకొక ప్లాన్ ఉంది, దట్ హీ షుడ్ బీ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సౌలు పట్ల దేవునికి ఉన్న ప్లాన్ ఏంటంటే ఇజ్రాయెల్ రాజ్యానికి ఆయన రాజుగా నిలబెట్టాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది. గాడిదలు వెతుకుంటూ వెళ్ళిన సౌలు రాజు యొక్క పట్టాభిషేకం పొందుకొని తిరిగి వస్తూ ఉంటాడు. నీ జీవితంలో కూడా అంతే. వెతుకుంటూ ఏ జాబ్ వెతుకుంటూ వెళ్తున్నావో, ఏ ప్రాంతాన్ని వెతుకుంటూ వెళ్తున్నావో, ఏ కుటుంబము ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావో, నీ ప్రణాళికల కంటే కూడా దేవుని యొక్క ప్రణాళికలు నీ పట్ల చాలా ఉన్నతంగా ఉంటా ఉంది. Saul went seeking for donkeys, but the whole Israel was seeking for a king. మరి సౌలు అయితే గాడిదలు వెతుకోవడానికి వెళ్ళాడు. అది చాలా చిన్న పనే కదా, అది పెద్ద జ్ఞానంతో కూడింది కాదు. కానీ దేవుని ప్రణాళికలు చూసారా? అలాగే నీ పట్ల కూడా అంతే. నువ్వు స్త్రీయో పురుషుడు, చిన్నవాడు పెద్దవాడు గొప్పవాడు నాకు తెలియదు, కానీ దేవుడు నీ పట్ల ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఆయన వెతుక్కుంటూ నీ పట్ల ఉన్న అనాది కాలంలో నీ కొరకు నిర్ణయించిన ఆ పిలుపు కొరకు దేవుడు నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటున్నాడు. అంతేకాదు నిన్ను అభిషేకం చేయబోతా ఉంటున్నాడు. యూ డోంట్ హ్యావ్ అ వెరీ స్మాల్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ హ్యాస్ బిగ్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. ఆ ప్లాన్స్ ప్రకారం నువ్వు వెళ్ళినట్లయితే గొప్ప రాజులుగా, గొప్ప మంత్రులుగా, గొప్ప స్థాయిలో ఉండేవారుగా దేవుని చేయబోతా ఉంటున్నాడు. సో ఈ మాటలు వింటున్న మీరు ఏదో ఒక చిన్న సర్కిల్లో ఉన్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు ఒక స్మాల్ విలేజ్లో, ఒక చిన్న ఊర్లో, కుగ్రామంలో పుట్టినవాడిని, నా పట్ల దేవునికి ఏం ప్రణాళికలు ఉందనుకున్నావా? దేవుడు రాజ్యాలను కదిలించే ప్రణాళికలు నీ పట్ల దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి నీవు గొప్పవాడుగా దేవుడు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు లోబడండి, అభిషేకం రాబోతుంది, గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో పాటు తల నుంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, మా పట్ల అనాది కాలంలో గొప్ప సంకల్పాలు కలిగిన దేవుడు నాయన ప్రభా, ఈ రోజు నీ సన్నిధానంలో అడుగుచున్నాం అయ్యా. అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. తండ్రి సౌలు అయ్యా గాడిదలు వెతుకుంటూ అయ్యా ఇంటికి తిరిగి వెళ్దామనుకున్న అత్తని నువ్వు కనుగొని అభిషేకించిన విధానం బట్టి నీకు వందనాలు. అలాగే మమ్మల్ని కూడా నాయన రాజ్యాలను, దేశాలను కదిలించే ప్రణాళికలు కలిగి ఉన్నామని మేమైతే నమ్ముచున్నాం. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి, మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ హ్యాస్ నాట్ కాల్డ్ యూ ఫర్ అ స్మాల్ సర్కిల్ ఆర్ అ స్మాల్ విలేజ్. దేవుడు నిన్ను దేశాలను, రాజ్యాలను కదిలించే ప్రణాళికలో దేవుడు నిన్ను పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆయనకు లోబడండి. మే గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు ఈ వాగ్దానం నాతోనే మాట్లాడి నేను నమ్ముతున్నానంటే కింద కమెంట్లో గాడ్ హ్యాస్ బిగ్ ప్లాన్స్ ఫర్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ టుమారో. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్.